వేసవి శిక్షణా శిబిరాలు విద్యార్థులను క్రీడాకారులుగా తయారు చేయడానికి ఎంతో ఉపయోగపడ్డాయని నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చెదల్వాడ అరవింద్ బాబు అన్నారు. సోమవారం స్థానిక శ్రీ తిలక్ మున్సిపల్ హైస్కూల్లో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిఎస్ఏ పల్నాడు జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించిన వాలీబాల్ వేసవి శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చెదల్వాడ అరవింద్ బాబు విశిష్ట అతిథిగా హాజరై మాట్లాడారు. వేసవి సెలవుల్లో విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేసవి శిక్షణ తరగతులను నిర్వహించి ప్రోత్సహిస్తుందని ఆయన తెలిపారు. వేసవి క్రీడా శిక్షణా తరగతులు ఇవాళ ముగింపు రోజుకి వచ్చినాయి. గడిచిన నెల రోజులుగా తిలక్ స్కూల్లో వాలీబాల్ శిక్షణా తరగతులు నిర్వహిస్తూ ఉన్నారు. మరి తిలక్ స్కూల్లో పీఈటీ గారు కానీ, హెచ్ఎం గారు కానీ, అదేవిధంగా డిఓ గారు, డిప్యూటీ డిఓ గారు, మరి హెచ్ఎం గారి ఆధ్వర్యంలో పిల్లలందరికీ కూడా వాలీబాల్ శిక్షణా తరగతులు ఏర్పాటు చేయడం జరిగింది. వారందరూ కూడా చక్కగా నేర్చుకున్నారు. ఇంకా 2-3 నెలలు నేర్చుకుంటే చక్కగా రేపు స్పోర్ట్స్కి వాళ్ళు అటెండ్ అవుతారు. మన తిలక్ స్కూల్ పీఈటీ గారి ద్వారా ఎన్నో ప్రైజులు మనం తేవడం జరిగింది. సెంటర్లో కానీ, జోనల్లో కానీ. మరి వీళ్ళందరూ కూడా ఈ శిక్షణా తరగతులను ముందుకు తీసుకెళ్లాలి. శిక్షణా తరగతి వాళ్ళ ముగింపుకు వచ్చినా కానీ మరి సెలవులైన రోజులు కూడా మాస్టర్ గారు నేర్పుతూ ఉంటారు. రెగ్యులర్ స్కూల్లో కూడా 1 అవర్ మీరు నేర్చుకుంటూ ఉండాలి. మరి ఇటువంటి కార్యక్రమాన్ని మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు, అదే శాప్ చైర్మన్ గారు, స్పోర్ట్స్ అథారిటీ మినిస్టర్ గారు వీళ్ళందరూ కూడా ఎంతో చక్కగా దీన్ని నిర్వహిస్తూ ఉన్నారు.